స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ వీడియో కేవలం లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిందే కానీ ఇందులో మద్యపానాన్ని కానీ ధూమపానాన్ని కానీ ప్రోత్సహించడం లేదు. ఎప్పుడు చూడిగా సిటీ లైఫ్ అంతా బోర్ కొట్టి ఈ వీకెండ్ అయితే నేను ఒక మంచి విలేజ్కి వచ్చిన. ఆ విలేజ్ పేరే బద్దిపడగ అనమాట. విలేజ్ అయితే మస్తు ఉంది. ఈరోజు మొత్తం ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. ఈ నియర్ బై ప్లేసెస్ కానీ మంచిగా. అట్లనే నేను కళ్ళు తాగి చాలా రోజులైంది. ఎప్పుడో చిన్నప్పుడు తాగుండే కళ్ళు యాక్చువల్గా. దాదాపు ఒక 15 years అయింది. 15 years తర్వాత మళ్ళీ ఈరోజు అయితే కళ్ళు టేస్ట్ చేయబోతున్నా. ఎట్లుంటుందో ఏమో తెలియదు కానీ అసలు తాగనో లేదో కూడా చూడాలా. ఇక నాతో పాటు అయితే మన దోస్తులు ఒక ఇద్దరు జాయిన్ అయినరు. వాళ్ళని ఒక్కసారి మీకు చూపిస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నది అయితే కార్తీక్ అన్న మస్తు చిల్లుంటాడు అసలు. ఇక లేపిండంటే బాటిల్ వేస్తాయి అన్నమాట. ఈరోజు కళ్ళు కాబట్టి కుండలు. ఇక ఇక్కడ ఉన్నాడు మన ఇక నరేష్ బ్రో అయితే ఉన్నాడు. ఇక వీడియోగ్రఫీనే కాదు ఇక్కడ కళ్ళుగ్రఫీ కూడా ఇరుగా తీస్తాడు. కళ్ళు తిప్పించేది మనమే అనమాట. ఇక్కడ బేసికల్గా అసలు ఈ ఊరు కూడా వీళ్ళదే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికే వస్తుండే, బాగా ఎంజాయ్ చేస్తుండే. సో ఈ ఊరు వీళ్ళదే. ఇక మనకి ఇక్కడ కళ్ళు గిల్లు సెటప్ అంతా ఈయనదే అనమాట. మొత్తం ఇక ఖర్చులు అన్నీ ఈయనయే. మళ్ళీ చాలా ఏళ్ళకి ఇట్లా ట్రాక్టర్ దున్నటం చూస్తున్నా. మా కాలేజీలో చూసిన, నేను ఎప్పుడో అగ్రికల్చర్ చదివినా కాబట్టి కాలేజీలో చూసిన. ఆ పంపు దగ్గర అయితే స్నానం చేసిన. ఒక్కసారి పోయి ఇక ఈరోజు మంచిగా ఈ విలేజ్ నేటివిటీ అంతా ఎంజాయ్ చేసి చిల్ అవుతాం అనమాట. ఇప్పుడైతే ఇక కళ్ళు తాగనికి పోతున్నాం. ఎర్లీ మార్నింగ్ అంటే అవుతుంది, ఒక 8 అయితే అవుతుంది. ఇక ఫ్రెష్ కళ్ళు తాగబోతున్నాం. ఎందుకంటే మనకు తెలుసు మన హైదరాబాద్లో కళ్ళు అయితే వేస్ట్ అబ్బా, మొత్తం కల్తీనే ఉంటుంది. అందుకే ఇంత దూరం వచ్చినాం. కళ్ళుకి వెళ్ళే ముందే ఏంటంటే కళ్ళుకి స్టఫ్ కావాలన్నమాట. జనరల్లీ తాగుబోతులకి ఏం తాగాలన్నా స్టఫ్ ఉండాలి, అది మ్యాండేటరీ. అట్లనే కళ్ళుకి కూడా స్టఫ్ కావాలి. సో ఆ స్టఫ్ కోసం పోతున్నారనమాట వీరులు. సో పోయొచ్చినాక చూద్దాం ఏం స్టఫ్ తెస్తారో ఏమో. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏం లేవు. పేలాలు అయితే మంచిగా ఉంటాయంట కళ్ళుకి. గుగ్గిళ్ళు, ఉడాల్ ఇట్లా. ఇక మొత్తానికి స్టఫ్ అయితే తీసుకొని వస్తున్నారు. ఏమేం స్టఫ్ తీసుకొస్తుండ్రా నాయన, అసలు మొత్తం షాప్ అంతా కొనుక్కొని వస్తున్నారు. అసలు ఏంది స్టఫ్ ఇంతలా కొన్నారు? మనకు దాహం అయితే నీళ్ళు తాగాలి. అన్ని పాలాలు, మురుకులు, చక్రాలు, అవి స్వీట్ కూడా తెచ్చినాం నీకోసం. స్వీట్లు ఘోరంగా ఎక్కుతాయి కానీ స్వీట్ ఎక్కుతుందేమో. సోంపాపిడి తెచ్చి నాకు అసలే అలవాట్లేదు. ఈరోజు ఏదోటి అదరకూడదా. లోపలికి అయ్యో అట్లా అయింది అనమాట పరిస్థితి. సో అది పరిస్థితిగా ఇట్లా తయారైన లోకమంతా తాగుబోతులే. అయితే ఇప్పుడు బద్దిపడగ నుంచి మనం పోరేడుపల్లి అనే ఊరికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే మనం ఆ కళ్ళు పాయింట్కి వెళ్తాం అనమాట. సో ఆల్రెడీ ఆయన ఒక చెట్టు ఎక్కి తీసిండంట. మేము ఆపినాం ఎందుకంటే మేము వీడియో తీసుకోవాలి కదా రెండో చెట్టు ఎక్కేటప్పుడు. సో దానికోసం చూస్తున్నాం. ఈ మర్రి చెట్టు అయితే ఆసం ఉన్నా చూడండి అసలు ఒక్కసారి. వావ్, మర్రి చెట్టు ఫీల్ వేరుంటుంది. అంటే అది పాజిటివ్ అండ్ నెగిటివ్ పక్కన పెడితే దాని ఇంపాక్ట్ వేరుంటుంది. ఇప్పుడు నార్మల్ ఏదో జామ చెట్టు, మామిడి చెట్టు చూసిన దానికి ఒక మర్రి చెట్టు చూసిన దానికి ఒక ఫీల్ ఉంటుంది అనమాట. అది వేరే లెవెల్ ఉంటుంది యాక్చువల్గా. అన్నాను ఇది చెక్ డ్యామ్కి ఎట్లా పోవాలి? తాళ్ళకి పోయే రూట్ ఉంది కదా, అట్లా రావాలి కానీ మీరు ఇట్లా పోవాలా? సిద్దిపేట నుంచి వస్తారు కదా, ఇట్లా బసవాపూర్లోకి వెళ్ళి వస్తున్నాం. ఇట్లా పోవాలా? సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న. కొన్ని బిట్లు అట్లా రికార్డ్ అవుతున్నాయి. ఓకే కదా, ఓకే. అన్న ఇడ తాళ్ళకి ఇటేనా దారి? ఇటు పోవాలా? హలో అన్న, మొత్తానికైతే ఇక లొకేషన్కి వచ్చినాం. ఇక్కడ మనకు కళ్ళు పోసేది మల్లయ్య గౌడ్. ఇగో
మా దోస్తులు దాన్ని చూడండి ఎట్లున్నాయో స్టఫ్లు, మొత్తం పెద్ద మూట కడుతున్నారు ఇక ఆడకుంటే స్టఫ్. కళ్ళు తాగుతారో లేదో తెలియదు కానీ స్టఫ్ మాత్రం గట్టిగా తెచ్చిండ్రు. సో ఆఫ్టర్ ఏ డెకేడ్ ఆల్మోస్ట్ కళ్ళు తాగబోతున్నా కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఈ ప్లేస్ కూడా మంచిగా ఉందన్నమాట, మొత్తం గ్రాసు అది ఇది. రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా, మంచిగా ఉంది ప్లేస్ అయితే. ఇగో ఇక్కడ కాలభైరుడు కాపలా కూడా ఉన్నాడు చూడండి. ఇక చెట్లు చూడండి, ఆ చెట్ల నుంచే వస్తుంది అనమాట కళ్ళు. కళ్ళు తాగాలంటే మినిమం అడ్వెంచర్ ఉండాలన్నమాట, లేకపోతే నడవదు. రాలే నేను ఇట్లా దోస్తున్నాను. కళ్ళు తాగడానికి అయితే రెడీ అయినాం. మరి ఎట్లా అనిపిస్తుంది కార్తీక్ గారు? నేను గట్టు మీద కూర్చుంటాను. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేనే. బాటిల్ తాగి 2 బాటిల్ పట్టుకోపోతాం. 4 చెప్పిండు కదా మొత్తం. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా టైం అయితే 9 దాటింది కానీ చలికాలం కాబట్టి తొందర పులిపెక్కదట, మంచిగా అదే టేస్ట్ వస్తుందట కళ్ళు. అదే ఎండాకాలం అయితే ఈ పాటికి మొత్తం పులిపెక్కి పోతుండేనట. ఉంటుంది అంత టెస్ట్ గంటకు మారుతూనే ఉంటుంది. సో ఇప్పుడు లక్కీగా రెయిన్స్ పడ్డాయి, మంచి చల్లగా ఉన్నది క్లైమేట్ కాబట్టి 9 అయినా కూడా అదే టేస్ట్తో తాగుతాం మంచిగా. ఇక్కడ ఈయనైతే మంచిగా ఆకులు ఇస్తున్నాడు, ఆకులలో తాగుతాం. అల్లం తాగని నేను తర్వాత. ఇక్కడ ఏంటంటే నరేష్ బ్రోకి ఆకు ఎట్లా పట్టుకోవాలో రావట్లే. ఆకు పట్టుకుంటా మంచిగానే. ఇంకో వంపు అట్లా ఎట్లా పోస్తారంటే ఇక గుక్క తిప్పుకోకుండా తాగలేదు, ఎంతసేపు తాగుతాం అంతసేపు పోస్తారు. ఎట్లుంది? తీగుంది. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి చూసుకో. కడుగుతా ఇట్లా ఒకసారి. ఎట్లుంది? అదిరిపోయిందా? సూపర్. తీయ ఉందా? తీయగా ఉంది. సో ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నా. లాస్ట్ చాలా రోజులైంది నేనైతే కళ్ళు తాగి, ఎట్లుంటుందో చూడాలి. చిన్నప్పుడు ఎప్పుడో తాగిన. ఈ ఏళ్ళు ఇటు పట్టినాము, ఇగో ఈ 2 ఏళ్ళు ఇటు కావాలి. ఇగో ఇట్లా చేసి ఇట్లా ఇట్లా అంటే నోట్లకి కరెక్ట్. సో ఈ ఆకుని ఎట్లా పట్టుకోవాలనేది ఒక పద్ధతి ఉన్నది అనమాట. ఎట్లా పడితే అట్లా పట్టుకుంటే కుదరదు, ఇది ఒక టెక్నిక్. ఇగో ఈ సైడ్ ఇట్లా పట్టుకొని సైడ్ నోట్లో పెద్దగా ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా, అంతే కదా? అంతే. రైట్. మంచిగా ఉంది. తీగుందా? చాలా రోజులు తాగినా కదా. రెడీ. ఎలా ఉంది వంపు? 2 చేలు కొంచెం మీదికి లేపు. 2 చేలు నీకు జర పెద్ద ఆకిస్తావు. చాలు చాలు, ఇంత కంటిన్యూస్ కదా. యాక్చువల్లీ అవినాష్కి చిన్న ఆకు సరిపోదు, అయితే వీళ్ళు మంచిగా చాలాసేపు తాగింది కానీ నా వల్ల అయితలేదు యాక్చువల్గా. ఎందుకంటే చిన్న ఆకు సరిపోవట్లేదు. నేను ఫస్ట్ రీజన్ తాగి చాలా రోజులు అయింది, ఇప్పుడు మళ్ళీ తాగుతుంటే. నేను మ్యాక్సిమం ట్రై చేసిన, తాగినా ఓకే పర్లే, అంటే చాలా గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇట్లా తాగటం అయితే అలవాట్లేదు కదా. ట్రై చేసిన, ఏదో ఒకటి చేసిన, ఇక కూల్గా రిలాక్స్గా ఇంకొంచెం తాగుతా. కానీ ఇట్లయితే నా వల్ల కాదేమో. ఎందుకో మా కార్తీక్ అన్నకు సడన్గా బీడీ కావాలనిపించింది. నేను కూడా స్మోక్ చేయను కానీ ఒకసారి ఊరికట్లా సరదాగా ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఇగో అన్న దగ్గర తీసుకుంటున్నాం. అన్న నీ పేరన్నా? నా పేరు మల్లయ్య గౌడ్. సో మల్లయ్య గౌడ్ అన్న దగ్గర అయితే 2 బీడీలు తీసుకున్నాం. ఆకు పట్టుకోవా? ఇది రికార్డ్ చేసుకో. ఇగో ఫస్ట్ టైం కాలుస్తున్నా, సిగరెటే కాలవలే, బీడీ కాలుస్తున్నా. ఎట్లుంటుందో తెలియదు. దట్స్ అ బీడీ. దిస్ ఏ బీడీ.
తమ్ముడు సినిమాలు పవన్ కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ ఇది. ఓ అప్పటి నుంచి ఇక్కడనే ఉందా? ఓకే. బా ఎంత ఘాటు ఉంది ఇది. సో స్మోక్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం. చూడండి, నేను బీడీ కాలుస్తున్నా. అన్న వంద దారి తలపతి ఒక్కసారిగా అలవాటు అయితే మానేయలేం కదా. మా బాబాయ్ అంటిస్తాడు, వేడిగా ఉంది మంచిగా. మా బాబాయ్ అంటిస్తాడు, సినిమాటిక్ ఉంటుంది. ఇందాక చెప్పినా కదా, ఈయనది మామూలు కాదు, ఈయన డైనోసార్. ఈయన జడ్జి దాకు ఆమ్టికైతే వీళ్ళైతే ఇట్లా తాగేస్తారట డైరెక్ట్గా సెల్ఫ్ మంచిగా. ఈ పని ఈ తాడి చెట్టుకి పేరు ఉంటుంది అన్న, ఏ పేరు అన్న? దీన్ని యాప చెట్లు అంటారు. యాప చెట్టు. యాప చెట్లు అది. వేప చెట్లు అది. ఎక్కడ మనది? మాది హైదరాబాద్. తీసుకోవద్దు ఎట్లా స్టార్ట్. మరి తాడి చెట్టుకి యాప చెట్టు అని ఎందుకు పెట్టిన పేరు? అన్ని చేప చెట్లు ఉండే, ఆహా, అది చెట్లలో ఉండే. అచ్చా. మేము మనకు మనసులో పేరు ఎట్లనో అలాగే చెట్ల పేరు పెట్టుకుంటాం అన్నట్టు. మేము ఇప్పుడు ఎవరిది వాళ్ళు డివైడ్ చేసుకునేటప్పుడు పలాని అని చెప్పుకుంటాం అన్నట్టు. మా ఇది ఎక్కాలంటే మస్తు ఎనర్జీ కావాలి మేము. చూడండి ఆయన ఎంత ఈజీగా జస్ట్ 2 minutesలో ఎక్కేసిండు ఇంత పెద్ద చెట్టుని. సో ఇప్పుడు ఆయన పైకి వెళ్ళి మళ్ళీ నిండు కుండలు తీసి ఖాళీ కుండలన్నీ అక్కడ పెట్టి దిగుతున్నా అనమాట. కాదన్నా, ఇప్పుడు నువ్వు ఎక్కేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఎక్కకుండా ఇట్లా తిరుక్కుంటే ఎక్కినావు కదా, అది ఏంది టెక్నిక్? అది టెక్నిక్ కాదు బాబు, ఇది ఎట్లా వంకున్నదో అట్లా తిరగవలసి వస్తుంది. ఆహా, మన గ్రిప్ కొరకు. అచ్చా, అంటే వంగిన వైపు తిరగాలనా? బుర్రమీకెళ్ళి పోవాలి, డౌన్లోకి వెళ్ళి రావాలి. ఆహా, మీరు అంటే ఎన్నేళ్ళ నుంచి ఇట్లా ఎక్కుడు దిగుడు? ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు? నేనా 82. 82 నుంచి 82 81. ఎప్పుడన్నా జారుడు పడుడు అసలు లేదు? భగవంతుని దేవాలని ఇప్పటి వరకు. అవునా? మస్తు ఎక్స్పీరియన్స్ అయితే. మా ఎల్లో తల్లి అనుగ్రహం భగవంతుంది. రైట్, సరే అన్న, థ్యాంక్స్. సో ఈ మానస అమ్మవారి పుత్రం చూడండి, ఇది దానంతట అదే పెరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, జనరల్గా అమ్మవారు అనగానే ఇక్కడ జాతర కూడా నడుస్తుంది అనమాట. అయితే అమ్మవారు అనగానే మన తెలంగాణలో సంప్రదాయం ఏంటంటే మేకల్ని కోళ్ళని ఇట్లా బలిచ్చుడు, ఇదంతా నైవేద్యంగా పెట్టుడు ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం